ఎన్టీఆర్ జిల్లా టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. చంద్రలపాడు మండలం తొర్లపాడులో టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. టీడీపీ దిమ్మె ధ్వంసం ఘటనతో మొదలైన వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కొత్తగా నిర్మించిన పార్టీ దిమ్మెను ఆవిష్కరించగా మరో వర్గాన్ని కార్యక్రమానికి ఆహ్వానించలేదన్న ఆరోపణలతో ఘర్షణ జరిగింది. ఇరు వర్గాల కర్రలు, ఇనుప రాడ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో నలుగురికి గాయాలు కాగా మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు 144వ సెక్షన్ అమలు చేశారు. కట్టి ఓపెనింగ్ చేసేవాడిని. చేశాక దాన్ని తెలియటానికి వచ్చారు. మేము పోతే ఎందుకనంటే ఆదిమూల నరేంద్ర, ఆదిమూల అప్పారావు, ఆదిమూల అశోక్, వైసీపీ టీడీపీ. ఆల్రెడీ దాసరి నరసింహరావు శెట్టి అనే ఆయన కాలువ ప్రెసిడెంట్కి వైసీపీ కోనేరు జగదీశ్ మిషన్ పనిచేస్తుంది. ఆల్రెడీ కాలకట్ట మీద పోయి చూసిన అట్నే ఉండాలి. వాళ్ళు కలిపి వచ్చి ఇలా మమ్మల్ని దాడి చేశారు. తొర్లపాడు గ్రామ పార్టీ ప్రెసిడెంట్ అండి. మన ఎమ్మెల్యే గారు వచ్చి దిమ్మె ఓపెన్ చేసిపోయారండి. ఏర్బాబు గారు వచ్చారు, మేకసుబాబు గారు వచ్చారు. ఇలా వాళ్ళు కావాలని వాళ్ళు వచ్చి చేశారని చెప్పేసి వైసీపీ వాళ్ళని కలుపుకొని ఏర్బాబు గారు పోర్చం బలంతో దిమ్మె కొలుతున్నారు. ఏదో దిమ్మె కొలుతున్నందుకు వైసీపీ వాళ్ళను వాళ్ళు కలిసి మమ్మల్ని కొట్టారని గొడవ తీసుకున్నాను. ఎంతమంది దాడి చేశారు? వచ్చారు, ఒక 50 మంది వచ్చారు. వైసీపీ వాళ్ళు రేపు మొత్తం కలిపి. దేంతో దాడి చేశారు? గొడ్డల్లో కర్రలండి. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఒక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య టీడీపీ దిమ్మెను ఆవిష్కరించిన తర్వాత మరో వర్గం అయితే ఆ దిమ్మెను ధ్వంసం చేసినట్లు తెలిసింది. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. పోలీసులు 144వ సెక్షన్ అమలు చేసినట్లు తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, పార్టీకి సంబంధించినటువంటి రెండు వర్గాలకు సంబంధించినటువంటి వివాదం కాస్త పార్టీ జెండా దిమ్మను ధ్వంసం చేసేంత వరకు వెళ్ళింది. ఈ వ్యవహారం ఒక రకంగా స్థానికంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఎమ్మెల్యే ఆవిష్కరించిన తర్వాత పార్టీకి సంబంధించినటువంటి దిమ్మను, జెండా ఉన్నటువంటి ఒక పోల్ను కూడా ధ్వంసం చేయటం, అదే సందర్భంలో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు కర్రలు, ఇనుపరాడులతో దాడి చేసుకోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆవిష్కరించినటువంటి పార్టీ జెండా, పార్టీ దిమ్మను తొర్లపాడులో ధ్వంసం చేయటం, అర్ధరాత్రి పూట ఈ ఘటన చోటు చేసుకోవడం, తొర్లపాడులో పెద్ద ఎత్తున ఉద్రిక్త వాతావరణం దారితీసినటువంటి నేపథ్యంలో 144వ సెక్షన్ కూడా పోలీసులు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి నాయకత్వం కూడా ఈ వ్యవహారం పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. ఎందుకంటే నందిగామ లాంటి అత్యంత కీలకమైనటువంటి ప్రాంతంలో టీడీపీ అత్యంత బలంగా ఉంది. ఆ బలంగా ఉన్నటువంటి ప్రాంతంలో ఇరు వర్గాలు ఘర్షణ పడిన నేపథ్యంలోనే జెండా దిమ్మను కూడా ధ్వంసం చేయటం, అది కూడా ఇటీవలే నిర్మించినటువంటి పార్టీ సంబంధించినటువంటి జెండా దిమ్మ కావటం, ఇదంతా కూడా ఒక రకంగా స్థానికంగా పార్టీలో ఉన్నటువంటి అంతర్గత వ్యవహారంగా కూడా చూసినటువంటి సిచ్యువేషన్ లో మొత్తం మీద ఈ ఘటన తర్వాత పార్టీ నాయకత్వం కూడా దీనిపైన సీరియస్ గా స్పందించింది. ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి అనే దానిపైన కూడా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ఆరాధిస్తుంది. ఇంకోవైపు గాయపడినటువంటి నలుగురిని కూడా విజయవాడలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉంది. అయితే గాయాలు ఎక్కువగా కావడంతో మెరుగైన చికిత్స అందించేటువంటి క్రమంలో వైద్యులతో కూడా స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం మాట్లాడారు. వాళ్ళందరూ ఆరోగ్య పరిస్థితి పైన కూడా ఎప్పటికప్పుడు వాకప్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది. సురేష్, రైట్, థ్యాంక్ యూ హరీష్.